అసెంబ్లీ ముగిసిన తర్వాత నిన్న అసెంబ్లీ కథలు చూసుకుంటే ఒకటి రేవంత్ రెడ్డి ఏమో బూతుల మీద బూతులు అసెంబ్లీ అని మర్చిపోయాడు. ఒకలే పళ్ళు ఇకిలించుకుంటూ నవ్వుడు మనం చూసాం. ఎవరు అధికార పార్టీ వాళ్ళు ఇంక్లూడింగ్ స్పీకర్ ఆల్సో. తర్వాత ప్రతిపక్షం వాళ్ళు ఏం మాటలు మాట్లాడుతుంటూ సబ్జెక్ట్ ఇదేనా మాట్లాడేది, పాలమూరు ఎత్తిపోతల కృష్ణానది వాటాల కేటాయింపులు ఎక్కడ, జలశక్తి శాఖ దగ్గర సిగ్గు లేకుండా సంతకాలు పెట్టించింది ఎవడనుకుంటూ ఇటు ప్రతిపక్షం వాళ్ళు ఓరుతూనే ఉన్నారు. మీరు గనక రేవంత్ రెడ్డిని విమర్శించదలుచుకుంటే నేను మీకు మైకులు అని అంటాడు. మరి గంత భయం ఎందుకు? మరి ఇప్పుడు మైకులు ఇవ్వకుండా మీరందరూ కూర్చొని కూరగాయలు జోక్కోవడానిక? దేనికి అసెంబ్లీ? అసెంబ్లీ ఉండి దేనికి? అసెంబ్లీ దేనికోసం నిర్వహిస్తారు? ప్రజల సమస్యల మీద కానీ ఏదైనా కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టడానికి అసెంబ్లీని ప్రారంభిస్తారు ఎవరైనా. అటు లేదా ఇటు లేదా. బీఆర్ఎస్ తోటి అంత భయపడాల్సిన అవసరం ఏంది? హరీష్ రావుకి మైకే ఇయ్యి అంటాడు. హరీష్ రావుకి మైక్ ఇస్తే ఒక ఆట ఆడుకుంటాడు కాబట్టి, వీళ్ళ వెన్నులో వణుకు పుడుతుంది కాబట్టి, ఆయన వేసే క్వశ్చన్కి వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు కాబట్టి. ఎందుకంటే వీళ్ళు గత 4 రోజుల నుంచి ప్రిపేర్ అయినా కూడా ఆ కృష్ణా జిల్లా పైన ఒక గ్రిప్ పాయింట్ కూడా దొరకలేదు ఇప్పటి వల్ల. వాళ్ళకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాట్లాడడానికి 1969లో ఏం జరిగింది, 2004లో ఏం జరిగింది, 2009లో ఏ అగ్రిమెంట్ ఎక్కడ రాసుకున్నారు, ఏ ఆంధ్ర పాలిట ప్రాంతాలు ఏ విధంగా కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం జలశాఖ శక్తి వీళ్ళందరూ ఏ విధంగా వాటాయింపులు కేటాయింపులు జరిపారు, దాని గురించి మాట్లాడడం ఒక్కరికి చేతన కాదు. మీరు కనుక రేవంత్ రెడ్డి విమర్శిస్తే నేను మైకిరి అనట. నీ ఎంత పోకడలు మొత్తం ఇది రాజ్యాధికారం కాదు, వంశపర్యపారంగా రావడానికి. అయితే ఏమంటాడు ఒక్కసారి వినండి ముచ్చట. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తాంటే నేను మైక్ ఇవ్వను. ముఖ్యమంత్రిని విమర్శిస్తాంటే మైక్ ఇవ్వను. ముఖ్యమంత్రి విమర్శించకపోతే ముఖ్యమంత్రి దమ్మ ఉంటాడు. ప్రతిపక్షం స్పీకర్ గారు నిర్దేశిస్తారా? ఏమంటారు? ముఖ్యమంత్రి ప్రభుత్వం మాట్లాడే స్పీకర్ గారు రాష్ట్రం అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారిని విమర్శించినటువంటి ప్రచార స్పీకర్ ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే నేను చెప్తాను. స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ ను టీఆర్ఎస్ పార్టీ పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. మరి అసెంబ్లీ పెట్టినప్పుడు ప్రతిపక్షం వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. వాళ్ళే మాషామాషి కదా 39 సీట్లు గెలిచిర్రు, చేతగాక 10 మందిని గుంజుకున్నారు. అయితే ఆ యొక్క నీటి వాటంపుల మీద మాట్లాడే దమ్ము లేక సత్తా లేక, ఒక లెక్కని చెప్పాలంటే చదువుకుంటే కదా, చదువు వస్తే కదా, అందరు క్రిమినల్సే, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అందరూ అందులోనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో గల గోల్డ్ మెడల్ సాధించే ముఖ్యమంత్రి ఒకడు ఉన్నాడు. అతని మీద 87 క్రిమినల్ కేసులు ఇట్లా స్టాంప్ గుద్దినట్టు ఉంది. భయపడుతున్నారు విమర్శిస్తా అంటే. మరి ప్రతిపక్షం వాళ్ళు విమర్శించకుండా ముద్దులు ఆడుకుంటారా? ముఖ్యమంత్రి రేవంత్ 2 సంవత్సరాల పాలన ముద్దుగుందని పచ్చ ముద్దులు పెడతారు. లోపలికి వచ్చి ఏం చేస్తారు? విమర్శిస్తారు, బరాబర్ విమర్శిస్తారు. సన్నాసులారా, మీరు ఎట్లా తెలంగాణ రాష్ట్రాన్ని 90 టీఎంసీల పాలమూరు ఆ యొక్క ప్రాజెక్టులకు 90 టీఎంసీలు వాటర్ నీటి కేటాయింపులు ఉంటే మీరు ఏ విధంగా 45 టీఎంసీలు చాలని మిగతా 45 టీఎంసీలు ఏపీకి తరలిస్తారా? గాడిది కొడకలారా అనుకుంటూ ప్రశ్నిస్తారు. వాళ్ళకున్న హక్కు అది, వాళ్ళు గెలుచుకున్న సీటు అది, ఆ అసెంబ్లీలో వాళ్ళకున్న దమ్ము అది. మీరెవరు చెప్పడానికి? అంటే రేవంత్ రెడ్డి జోక్తా ఉండాలా? తరాజులో పెట్టి ఇటు కూరగాయలు తరాజులు దొక్కినట్టు జోక్తా ఉండాలా? రేవంత్ రెడ్డి మంచోడు, బూతులు మాట్లాడేటోడు, పేగులు మెళ్ళ వేసుకునేటోడు, లాగుల తొండలు జొర్రేటోడు అనుకొని మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా మంచిగా పొగుడుతూ ఉంటే మైకులు కట్ చేయకుండా ఉంటారు. సిగ్గుశరం ఉండాలి. తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది. ఇక్కడ మీరు భయపడుతున్నట్టు పడుతుంది. అక్కడ మీరేదో నిన్న అసెంబ్లీ లేదో మేము హీరోలను తోపులను మీకు అనిపిస్తుందేమో. మీ మొహాల్లో భయం అవపడతా ఉంది, మీ గొంతుల్లో కూడా భయం అవపడతా ఉంది. ఆ యొక్క భయం మీ గొంతు నుంచి ఒంట్లో దొరలాడుతా ఉన్న ఆ యొక్క విజువల్ అవపడతా ఉంది. మీ మొహాలు ఎర్రగవ్వడం, హరీష్ రావు వీళ్ళంతా ఒకటే అనుకున్నారు. కేసీఆర్ వచ్చినా, హరీష్ రావు వచ్చినా, కేటీఆర్ వచ్చినా మనం మైకులు ఆన్ చేయొద్దు, మనమే ఒర్రుకుంటూ పోదాం అనుకుని చెప్పిన. అది కాదు, అది ఒక నాయకుడి లక్షణమే కాదు. నువ్వు అంత పెద్ద మోతవారివి అయితే హరీష్ రావుకి ఒక్కసారి మైక్ ఇచ్చి చూడు. నువ్వు అంత పెద్ద మోతవారివి అయితే ఆ ప్రతిపక్షం వాళ్ళకు మైక్ ఇచ్చి చూడు. నీ మోతవారితనం ఏందో అక్కడ అర్థమవుతుంది. నువ్వు మోతవారివా, లేకుంటే లాగులో తొండలు జొర్రించుకునేటోడివా, లేకుంటే నువ్వే జొర్రేవాడివా అనేటు నేను చెప్పాను, ప్రజలు చెప్తా ఉన్నారు. కానీ అనేది అక్కడ అర్థమవుతుంది క్లారిటీగా. సబ్జెక్ట్ ఉండదు. వీళ్ళ గురించి ఏం చెప్పాలబ్బా? సబ్జెక్ట్ ఉండదు, చదువు లేదు, సంధ్య లేదు. ఒక్కొక్కడు 6-3 నెలల జైల్లో వచ్చి ఉండినోళ్ళు. ఏ స్వతంత్ర ఉద్యమాలు చేసో తెలంగాణ ఉద్యమాల కోసం జైలుకు పోయి రాలే వీళ్ళు. దొంగలు, కేసుల్లో సిక్కుకున్న దొంగలు ఉన్నారు ఇందులో. ఒక్కొక్కరిని చాటవారం విప్పితే
ఒక్కొక్కని షటాకంత ఉంటుంది చాటవారతం, అంత గొప్పగా ఉంటుంది వీళ్ళ కథ. భయపడి రన్ని చెప్పుకోవాలి లెక్కన. రేవంత్ రెడ్డి పొగుడితేనట అసెంబ్లీనట, లేకుంటే మైక్ ఉండదట. మరి అట్లాంటప్పుడు మేము అసెంబ్లీకే రామని వాళ్ళు తీర్చి చెప్పేసారు. కానీ ఇప్పటి నుంచి ఉంటుంది. రేవంత్ రెడ్డికి ఒక కొత్త సినిమా సలార్ 2 సినిమాని ఇప్పటి నుంచి పరిచయం చేస్తారు. ఇదే 26 సంవత్సరం నుంచి కేసీఆర్ సభ పెట్టబోతున్నాడు. ఆ సభతోటి ఒక్కసారి ఆ యొక్క ఎలకతుర్తి సభ పెడితే గ్రాండ్ సక్సెస్, ఎవ్వరు ఊహించినంత సక్సెస్ అయింది అది. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అదే జరగబోతుంది. అదే అంటే అదే జరగబోతుంది. ఎవ్వరు ఊహించని విధంగా ఓ పర్వతాన్ని ఢీకొట్టడం మీరు చూడబోతున్నారు. ఈ యొక్క నీళ్ళ గురించి, నీళ్ళ జల ద్రోహుల గురించి మాట్లాడడానికి కేసీఆర్ వస్తే వీళ్ళకు మాట్లాడే దమ్ము లేక అసెంబ్లీని బంద్ పెట్టిర్రు వీళ్ళు. మళ్ళీ ఆ కేసీఆర్ రావడానికి తెలుసుకొని కేసీఆర్ నువ్వు రా, నువ్వు దమ్ముంటే బయటికి రా, వచ్చినప్పుడేమో కాలు పట్టుకుంటాడు, రానప్పుడేమో ఇక ఆయన కూతలు కాదు, కారు కూతలే, మామూలు కూయడు.